వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. బహుజన సాధిస్తాం సాధిస్తాం బహుజన రాజ్యాన్ని సాధిస్తాం 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 బహుజనాల రాజ్యాన్ని సాధిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు శ్రీ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుల్ని, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుల్ని. మిత్రులారా, బీసీ నవచైతన్య వేదిక, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం, బహుజన మహాసేన గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజా సమస్యలపై, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై, యువకుల సమస్యలపై, మహిళల సమస్యలపై 15 అంశాలను పెట్టి ప్రభుత్వానికి మౌనాలు ఇస్తూ 2 నెలలుగా 5-6 జిల్లాల్లో 108 మండలాలు తిరిగాను ఈ రోజుతో. అయితే ప్రభుత్వానికి మాత్రం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేనేతలకు ముఖ్యంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ అమలు చేసినందుకు ఒకటి, రెండవది రేపు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని నిన్న చీరాలకు వచ్చి మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ 2 విషయాల మీద ధన్యవాదాలు చెప్తూ, మరొక ముఖ్యమైన విషయం, మా చేనేత జాతి 18 చేనేత కులాలు, అలాగే 43 లక్షల జనాభా ఉన్న మా చేనేతలకు ఆరాధ్య దైవమైన మా చేనేతలకు గుర్తింపు తెచ్చిన చేనేత ఉద్యమ సూర్యుడు, ప్రజాబంధు, రైతు బంధు ప్రగడ కోటయ్య గారి జయంతిని 112వ జయంతిని రాష్ట్ర వ్యాప్త పండుగగా అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు రామ్ మాధవ్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో ప్రభుత్వానికి మేము మరొక సూచన కూడా చేయబోతున్నాం. అదేమిటంటే చేనేతల నూతన సేవలు అనే పథకాన్ని గతంలో 92 లక్షల మందికి చేనేతలకి 24,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసిన జీవో ప్రకారం 52 లక్షలకు మాత్రమే చేనేతలకి ఇస్తున్నారు. అందులోనూ మరమగ్గాలకు కూడా 7,200 మంది ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ మరి మిగిలిన 30 లక్షల మంది చేనేత మగ్గాలు ఇస్తున్న కార్మికులు ఏమైపోవాలి? కనుక ఆ 30,000 మంది కూడా ఏమైనా లోపాలుండి ఏమన్నా కట్టయిపోయారా, లేకపోతే ఏ కారణంతో వాళ్ళని తీసేశారో, తగ్గించారో 30,000 మందిని ప్రభుత్వం కూడా ఒక వివరణ ఇవ్వాలని, ఆ అందరికీ 95,000 మంది 94,000 మంది అనుకున్నారు గతంలో, అందరికీ ఇవ్వాలని, ఈ 25,000 రూపాయలు అందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించి చేనేతలందరికీ, రాష్ట్రంలో ఉన్న చేనేతలందరికీ మగ్గం ఉన్నా లేకపోయినా చేనేత జాతి బిడ్డకి చేనేత గుర్తింపు కార్డున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నారు. బీసీలకు చట్టసభల్లో అవకాశాలు లేవు కాబట్టి బీసీలకు కూడా ఇప్పుడు కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. మోడీ గారు కూడా మేము వినతి పత్రం గతంలో ఇస్తున్నాము, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని. ఈ జనగణనతో పాటు బీసీ కులగణన కూడా జరిపి బీసీల లెక్కలు తేల్చి బీసీలకు మినిమం 50% తగ్గకూడదు. 55% బీసీలు ఉన్నారు, 50% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి. అలాగే మహిళా బిల్లు కూడా మొన్న కేంద్రంలో ఆగిపోయింది కాబట్టి మహిళలు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగభాగం ఉన్నారు. 33% కాదు, మహిళలకి 50% రిజర్వేషన్లు కూడా కల్పించాలని ఈ 2 బిల్లులు కూడా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ లో పెట్టాలని మేము కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఒత్తిడి తెచ్చినా సరే ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్లు కల్పించాలి, జనాభా ప్రాతిపదికన. లేదంటే మాకంత, ఎవరంటే వారికంత, ఆ రకంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ, ఈ రోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి
కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 7 జిల్లాలు పూర్తి చేసుకున్నట్టు మిగతా 21 జిల్లాలు కూడా తిరుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు తెలియజేస్తూ మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు. మేము ప్రజాపక్షం. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్తున్న వారసులాగా ఉండి ప్రభుత్వాలు తెలియపరుస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం చేయాలనే మా ఉద్దేశం తప్ప వేరే కాదు. అలాగే ఈ యాత్ర అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తాం, అలాగే గవర్నర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పశ్చిమ గోదావరి జిల్లా ఈ మీడియా మిత్రులతో పాటు ఈ జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ గౌడ కోటయ్య గారు, జోహార్ బీసీ రామచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.